వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు నేను చేసిన రెసిపీ పాతకాలం నాటి ఈ వేపిన జావ. బాగోలేని టైంలో ఈ వేపిన జావ తాగితే మనకి రిలాక్సేషన్గా ఉంటుంది, మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని 1 కప్ రైస్ వేసుకోండి. ఆ కప్ రైస్ బాగా వేపాలండి, కానీ సిమ్లో పెట్టే వేయించాలి. ఇన్ కేస్ హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే బియ్యం మాడిపోతాయి. మనకి రెసిపీ చేసుకునేటప్పుడు తాగేటప్పుడు మాత్రం ఆ మాడి వాసన తగిలి ఇంకా ఎగటిగా ఉండి వామిటింగ్స్ వచ్చేలా ఉంటాయి. సో నేను చెప్పిన విధంగా పాపప్ చేయండి, ఓకేనా? కానీ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత చల్లార్చాలి. ఈలోపు మరొక స్టవ్ మీద మనం ఒక లోతు గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రైస్ని మనం మిక్సీ జార్లో బాగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని 2 టేబుల్ స్పూన్స్ ఈ మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలుగానే ఉండేస్తే బియ్యం అస్సలు ఉడకవు. ఆ పౌడర్ అనేది మొదలుగా గడ్డలుగా అయిపోద్ది. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. సిమ్లో పెట్టే ఈ డైరెక్షన్లోని చేయండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయండి. ఇన్ కేస్ హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అనేది దగ్గరికి అయిపోయి మనకు బియ్యం ఉడకకుండా అయిపోతాయండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకొని ఒక 3 పొంగులు వచ్చినంత వరకు చూసుకోండి. మధ్యలో చెక్ చేయండి, రైస్ ఉడికిందో లేదో, స్టిక్కీగా ఉందో లేదో చూసుకోండి. ఇన్ కేస్ రైస్ ఉడకపోయి వాటర్ క్వాంటిటీ ఏమైనా తక్కువైపోతే మాత్రం కొంచెం మధ్యలో వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మనము సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా పొంగులు రావాలి. ఇలా 3 పొంగులు వచ్చాయంటే మనకి కావాల్సిన రెసిపీ దగ్గరకు వచ్చేస్తున్నట్టేనండి. ఇదిగోండి, చూసారా, చెక్ చేసుకుంటూ ఉండండి మనకి ఉడికిందో లేదో. ఇన్ కేస్ ఉడకపోతే వాటర్ క్వాంటిటీ ఏమైనా తక్కువ అవుతే మీరు మధ్యలో వాటర్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెసిపీకి మనకు కావాల్సింది రైస్ కన్నా ఆ వాటరేనండి మనకి బలాన్ని ఇచ్చేది. బాగోలేని టైంలో ఈ వాటర్ తాగితే మనకి ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చింది. ఈ ప్లేస్లో మనం రైస్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఫీవర్ ఇంకా ఎక్కువైపోద్ది. అలాగా ఫీవర్ అస్సలు తగ్గదండి. ఎందుకంటే మనకి బాగోలేని టైంలో మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఇలాంటి టైంలో ఇలా లిక్విడ్ చేసుకొని తాగుతూ ఉంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా వర్క్ అయ్యిద్దండి. ఇన్ కేస్ మనం అది కాకుండా మనం రైస్ తిన్నా, ఇన్ కేస్ ఏం తిన్నా మనకి వామిటింగ్స్ ఎక్కువైపోయి మనకి ఫీవర్ అనేది ఎక్కువైపోద్ది అనమాట. సో నేను చెప్పే ప్రాసెస్లో చేసి పెట్టండి. పిల్లలకైతే మాత్రం చాలా బాగా వర్క్ అయ్యిద్దండి. మా పిల్లలకు బాగోలేని టైంలో నేను ఎప్పుడు ఇదే చేసి పెడతాను. నాకు బాగోలేని టైంలో కూడా ఇదే చేసి పెడతాను. చూసారా, అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని ఇందులోనేనండి ఆ నిమ్మకాయ బద్దను తీసుకొని బాగా పిండుకోవాలండి. ఎందుకంటే ఇన్ కేస్ మనం తాగేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా వచ్చిందనుకో, ఈ నిమ్మకాయ ఫ్లేవర్ మనకు లోపలికి వెళ్ళి ఎలాంటి వామిటింగ్ అవ్వకుండా మన బాడీకి మంచి ఎనర్జీని ఇస్తుందండి. సో ప్లీజ్, బాగోలేనప్పుడు మాత్రం ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. పాతకాలం నాటి పద్ధతుల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. మెయిన్లీ నిమ్మకాయ మాత్రం చాలా బాగా వర్క్ చేసిద్దండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. మనకి బాడీలో ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా ఈ ఆక్సిడెంట్స్ వెళ్ళి మన బాడీలోని ఉన్న బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.